మొబైల్ కొనుగోలుపై భారీ ధమాకా ఆఫర్ మన దర్శిలో మన సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ లో మొబైల్ కొనండి 10 లక్షల విలువ కలిగిన 1 కాదు 2 కాదు ఏకంగా 3 యూనికార్న్ బైక్స్ 603 బహుమతులను మీ సొంతం చేసుకోండి. సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఎదురు SSR కాంప్లెక్స్ అద్దంకి రోడ్ దర్శి. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శి పట్టణంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల యందు ఈ రోజు గురువారం ప్రధానోపాధ్యాయులు షేక్ ఖాదర్ మస్తాన్ ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో తెలుగు భాషా దినోత్సవాన్ని గురించి ప్రధానోపాధ్యాయులు ప్రసంగించారు. కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయురాలు లక్ష్మీరాజ్యం, అలాగే మంజుల, హేమలత, కీర్తి, భారతి, విజయలక్ష్మి, విజయకుమారి, విద్యార్థులు పాల్గొన్నారు. చెప్పుకుంటూ ఉన్నాం ఈ రోజుల్లో తెలుగు కన్నా మనకు గొప్ప భాష మరొకటి లేదు. ఎందుకంటే అది మన యొక్క మాతృభాష, అమ్మ భాష. తల్లి పాలతో రంగరించి మనకు నేర్పించినటువంటి భాష మన తెలుగు భాష. తేనె కన్నా తీయనిది మన తెలుగు భాష అని మన తెలుగు భాష అభిమానాన్ని మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటాం. కాకి పిల్ల కాకికి ముద్దు అని చెప్పినట్టుగా మన భాష మనకి ఎంత ముద్దో తమిళం వారికి తమిళం కూడా అంతే ముద్దు, కన్నడం వారికి కన్నడ భాష కూడా అంతే ముద్దు, హిందీ వారికి హిందీ భాష, అదే ఆంగ్లేయులందరికీ కూడా ఇంగ్లీష్ భాష ముద్దు. కాబట్టి అది వారి యొక్క సహజ గుణం. మన భాషలో మనం పాండిత్యాన్ని సంపాదించాలి. అదేవిధంగా పరభాషను కూడా నేర్చుకోవాలి. సాధ్యమైనంత వరకు ఇతర భాషలను నేర్చుకొని ఆ భాషలో కూడా పాండిత్యం సంపాదించి మాతృభాషగా మాతృభాషగా కలిగిన వారు ఏ విధంగా మాట్లాడతారో మనం కూడా అదే విధంగా మాట్లాడినట్టయితే మనం ఏ దేశం వెళ్ళినా కానీ పండితుడు సర్వత్రా పూజ్యతే, పండిత సర్వత్రా పూజ్యంతే అని అన్నారు. పండితులు ఎక్కడికి వెళ్ళినా కానీ పూజింపబడతారు. అదేవిధంగా మనం ఏ రాష్ట్రం వెళ్ళినా ఏ దేశం వెళ్ళినా ఆ ప్రాంతంలో అక్కడ మాట్లాడేటటువంటి భాషను మనం నేర్చుకున్నట్లయితే మన వ్యవహారానికి మన యొక్క కార్యక్రమాలను చక్కదిద్దుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మన భాషతో పాటు పరభాష కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు గవర్నమెంట్ వారు ఏర్పరిచిన ప్రణాళిక ప్రకారం మన మాతృభాష తెలుగు కాబట్టి తెలుగు నేర్చుకుంటున్నాం, జాతీయ భాష హిందీ కాబట్టి హిందీ నేర్చుకుంటున్నాం, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటాం. త్రిభాషా సూత్రాన్ని అనుసరించి మనం ఇప్పుడు త్రిభాషలు మనం నేర్చుకుంటున్నాం. అది చాలా మంచి పద్ధతి. ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఇంకా ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు. ఉదాహరణకి మన ఇంటి పక్కన వారు ముస్లిమ్స్ ఉన్నట్లయితే ఆ ఉర్దూ భాష కూడా నేర్చుకోవచ్చు. ఇప్పుడు ప్రపంచం అనేది ఒక చిన్న కుటుంబం అయిపోయింది. మన ఇంటి పక్కన తమిళనాడు వాళ్ళు ఉన్నారనుకోండి, మనం తమిళం కూడా నేర్చుకోవచ్చు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఇక కేరళ వాళ్ళు కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని స్కూల్స్ పెట్టున్నారు, వాళ్ళ దగ్గర మనం కేరళ భాషను కూడా నేర్చుకోవచ్చు. ఎన్ని భాషలైనా మనం నేర్చుకోవచ్చు. అది మన గొప్పతనాన్ని పెంచుతుందే కానీ తగ్గించదు. అయితే మన భాషను, మన తెలుగు భాషను మరిచిపోకూడదు. తెలుగు భాషను మరిచిపోయినట్లయితే మన కన్న తల్లిని మనం మరిచిపోయినట్లే. కాబట్టి తెలుగు భాషతో పాటు మిగతా భాషలకు కూడా కొంత ప్రాధాన్యత ఇచ్చుకుంటూ, లేకపోతే కనీసం సమప్రాధాన్యత అయినా ఇవ్వాలి, కానీ తెలుగుని మించినటువంటి ప్రాధాన్యత ఇచ్చి తెలుగు మరిచిపోయినటువంటి దుస్థితికి మన తెలుగు వారు దిగజారకూడదని ఈ సందర్భంగా మరి కోరుకుంటూ, మరి ఈరోజు అనేక కార్యక్రమాలు తెలుగు ఉపాధ్యాయులు ఏర్పరిచారు. ఆ కార్యక్రమాలన్నింటినీ మనం వీక్షిద్దాం. చక్కగా మనం తెలుగు వారితో తెలుగులోనే సంభాషిద్దాం. మరి ఇతర భాషల్లో మాట్లాడే వాళ్ళైతే వాళ్ళ భాషలోనే మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దామని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి మరి తెలుగు ఉపాధ్యాయులతో సహనంతో